ఇరాన్లోని చాబహార్ పోర్టు మీదన అమెరికా దాడి చేసింది. ఇంకేముంది మోడీ ఫెయిల్యూర్. అంటే ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. ప్రతిదానికి మోడీ మీద ద్వేషాన్ని దేశం మీదన ద్వేషంగా ఎందుకు మార్చుకుంటున్నారు? మనం ఏమన్నా అక్కడ ఏమన్నా సైన్యాన్ని పెట్టి చాబహార్ పోర్టు మీదకి ఎవరైనా వస్తాడని పేల్చేయడానికి ఏమన్నా ఎయిర్ డిఫెన్సెస్ పెట్టామా, S-400 పెట్టామా, లేకపోతే కనుక అక్కడ ఏమైనా పెట్టడానికి కుదురుద్దా వేరే దేశంలో? అక్కడ ఇరాన్తో గొడవ జరుగుతున్న సందర్భంలో కూడా ఆ పోర్టుని మనం తీసుకుంటున్నాం. మనం తీసుకున్నామని అమెరికా ఎందుకది ఇరానోడి ఆస్తి, వాడి దగ్గర మనం లీజుకు తీసుకున్నాం. ఇప్పుడు ఆ లెక్కనైతే అమెరికా ఎయిర్ బేసులు ధ్వంసం చేస్తుంది ఇరాన్. అది ఎవరి ఫెయిల్యూర్ అందాం? ట్రంప్ ఫెయిల్యూర్ అందామా? లేదా గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ఆస్తుని ఇరాన్ ధ్వంసం చేస్తుంది, అది గల్ఫ్ దేశాల ఫెయిల్యూర్, ఆ పాలకుల ఫెయిల్యూర్ అందామా? ఇరాన్ని తాట తీసి వదిలిపెడుతోంది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి, దానికి ఏమందాం? వాళ్ళ ఫెయిల్యూర్ అందామా? ఇరాన్ పాలకుల ఫెయిల్యూర్ అందామా? లేదా ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్ మీద దాడి చేస్తుంది, లెబనాన్ వాళ్ళ ఫెయిల్యూర్ అందామా? ఏం మాట్లాడుతున్నా ఏం అర్థం కావట్లేదు. వాస్తవంగా ఇది ఓ రకంగా చెప్పాలంటే ఉన్మాదం పెరిగిపోయింది. మోడీ విద్వేష ఉన్మాదం పెరిగిపోతుంది. మోడీ ఏం చేసినా అందులో ఒక నెగిటివిటీ చూడటం అన్నటువంటిది పెరిగిపోయింది. వాస్తవానికి చాబహార్ పోర్టు మొత్తం మనం తీసుకోలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. చాబహార్ పోర్టు మొత్తాన్ని మనం కొనలేదు. 2024లో కుదుర్చుకున్న 10 సంవత్సరాల ఒప్పందం ప్రకారం చాబహార్ పోర్టులోని షాహిద్ బెహెష్టీ కమర్షియల్ టెర్మినల్ నిర్వహణ బాధ్యతలు మనం చేపట్టాం. పోర్టు యాజమాని ఇప్పటికి కూడా ఇరాన్ ప్రభుత్వంలోని పోర్ట్స్ అండ్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ PMO దగ్గరే ఉంది. భారత్ సంస్థ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ IPGL దీన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికీ అదేం కాల. అలాగని అమెరికా మందగదనేం వదిలిపెట్టలేదు, దాని మీద బాంబులు పడలేదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. 2026 మొదట్లో అమెరికా పెట్టినటువంటి సెకండరీ శాంక్షన్స్ కారణంగా భారత్ సంస్థ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఏర్పడింది. అయినా కూడా భారత్ తన పెట్టుబడుల నిర్వహణ హక్కులను రక్షించుకునేందుకు గాను ఇరాన్ భాగస్వామి ద్వారా కార్యకలాపాలు కొనసాగించేందుకు కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆంక్షలు సడలిన తర్వాత నిర్వహణ హక్కులు తిరిగి మళ్ళీ భారత్ సంస్థకు వచ్చేలా జాగ్రత్తగా ఒప్పందం చేసుకున్నారు. ఇవన్నీ స్ట్రాటజిక్గా జరిగేది. అమెరికాని మనం ఎదిరించేసి గొడవలు పడేసేసి దాంతో యుద్ధం చెయ్యం. అది ఆయన పేరేంది, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులైనటువంటి రాజా గారు, లేకపోతే కనుక CPM నాయకులైనటువంటి పెద్ద పెద్దోళ్ళు వచ్చి కూర్చున్నా కూడా ఎవడు ఏ యుద్ధము చేయలేడు. చైనాతో కూడా యుద్ధం చేయరు. ఊరికినే ప్రతిదానికి మా వాళ్ళు వస్తే పీకుతారన్నట్టు ప్రొజెక్ట్ చేయడమే పెంట.